ఏమే నీ కొడుకు సంపాదించిన మొట్టమొదటి సంపాదన ఇదిగో 100 రూపాయలు. ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? సంతోషంగాదే, విచారంగా ఉంది. ఈ 100 రూపాయలతో పట్టు చీరే కొనుక్కుంటావో పగడాలు ఉంగరమే చేయించుకుంటావు, నీ ఇష్టం. అంత వెటకారంగా మాట్లాడక్కర్లేదు. సమయం వచ్చినప్పుడు పగడంతోనే కాదు, వజ్రంతో ఉంగరం చేయిస్తాను. ఏడిసావులే, ఈ 100 రూపాయలు నీకు 2 పూట్ల భోజనానికే సరిపోదురా. 100 రూపాయలు సంపాదించగానే ఈ ప్రపంచాన్నే జయించినట్టు ఫీల్ అయిపోయావు. నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నీ మీద పెట్టిన ఖర్చుకి ఇది చక్కెర వడ్డీ కాదు కదా, చెమట తుడుచుకోవడానికి కూడా సరిపోదురా. మన ఛాలెంజ్ విషయంలో లేనిపోయిన పౌరుషాలకు పోయి మన నాన్నలతో అనవసరంగా బయటికి దిగామా? రే, కడుపులో పేగులు కీబోర్డ్ వాయిస్తున్నాయిరా. నాన్నలే కదరా, వెళ్ళి కాంప్రమైజ్ అయిపోయి కళ్ళ మీద పడిపోదాం. క్షమిస్తారంటావా? క్షమించకపోయినా ఫుడ్ అయినా పెడతారు కదా. కావాలంటే భోజనం చేసాక మళ్ళీ కూడా చేద్దాం. భోజనం చేద్దాం, ఛాలెంజ్ చేద్దాం. భోజనం చేద్దాం, ఛాలెంజ్ చేద్దాం. ఏమంటావురా? ఆకలితో ప్రాణం పోయినా సరే రాజీ పడే సమస్య లేదు. సార్ సార్ ప్లీజ్ సార్, హెల్ప్ సార్, సార్ హెల్ప్ సార్, ప్లీజ్ సార్, సార్ 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 హెల్ప్ సార్, మేడం మీరైనా చెప్పండి మేడం, హెల్ప్ మేడం. వాణ్ణి చూసినా బయట జరపలా? హెల్ప్ మీ అనగానే నా హృదయం స్పందించింది సార్. అబ్బో ఎంత గొప్ప హృదయం. 5 స్టార్ హోటల్లో స్ప్రింగ్ డోర్ లాగా ఎవరు చూసా బయట జరపలా కదా? ఓకే సార్ సార్ ప్లీజ్ సార్. ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ హెల్ప్ యూ? సారీ సార్. ఎవరైనా నేను హెల్ప్ అడిగినా నీ హృదయం స్పందిస్తుంది, నీకు హెల్ప్ చేస్తానన్న హృదయం స్పందిస్తుంది. పోయిన జన్మలో నేను గేట్ కీపర్ అయి ఉంటాను, ఈ గేట్ కవర్ చాలా చేస్తున్నాను. బాబు, కోమలోకి వెళ్ళిపోయావా, బతికే ఉన్నావా? ఇలాంటి కస్టమర్ జట్టు ఇదే ఫస్ట్ టైం సార్. ఏం కావాలి? ఒక ఎక్స్ట్రీమ్ డాన్స్ సీడీ అమ్మా. అలాగే సార్. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. అదేంటి సార్, ఇంతకు ముందు అడిగితే 1 రూపాయి కూడా ధర్మం చేయలేదు, ఇప్పుడు అడగకుండా 100 రూపాయలు ఇచ్చారేంటి సార్? నేను చేసింది ధర్మం కాదు, వాడి టాలెంట్ చూసి 100 రూపాయలు ఇచ్చాను. ఫాలో మీ. ఓహో, ఏం కావాలి? ఇందాక ప్లే చేసిన సీడీ ఇంకొకసారి ప్లే చేయండి సార్. దేనికి? చెప్తాను, ప్లే చేయండి ప్లీజ్. ఓకే. దీన్ని అడుక్కు తిన్నామంటారా? మేము కష్టపడ్డామంటాం. కష్టపడే అడుక్కు తినండిరా, కానీ మా పేర్లు మాత్రం ఎక్కడా చెప్పొద్దు. మిమ్మల్ని కొడుకులని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉందిరా.
వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకోకూడదు మిస్టర్, కసి పెంచాలి. టాలెంట్ ఉన్నోడు ఎప్పుడు ఓడిపోడు. ఇంతమంది చేత మీరు చప్పట్లు కొట్టించుకున్నారంటే జీవితంలో ఏదో రోజు మీరు చాలా గొప్పవాళ్ళు అవుతారు. మీ టాలెంట్కి నే పని చెప్తాను, ఫాలో మీ. ఎవర్రా వీళ్ళంతా? డాన్సర్స్ ఏమోరా, వెంటరా లోపలికి వెళ్దాం. ఆర్టిస్టులు అందరూ వచ్చారా? వచ్చారు సార్. కాస్ట్యూమ్స్ చెక్ చేసుకున్నావా? చేశాను సార్. మీకు 3 రోజులు చాలు. ఓకే సార్. ఓకే. Everything okay. టోటల్గా ఈ సెట్కి కాస్ట్ ఎంత అవుతుంది? 5 lakhs సార్. కొంచెం తగ్గించేసే కృష్ణ, అదిరిపోల సెట్టు. ఓకే, నాకు సాంగ్ ఎలా కావాలంటే అలాగే సార్. ఇప్పుడు హాయ్ గాయ్స్, నమస్తే సార్. చూడండి, మీ టాలెంట్ చూసి మెచ్చుకొని మీకు ఈ అవకాశం ఇస్తున్నాను. మీరు చేసే ఈ సాంగ్ నా సినిమాకి #1 హైలైట్ అవ్వాలి. ఓకే, ఓకే సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇంతకు హీరోయిన్ అవుట్ సార్? తలుకు తారగా బొబ్బుల సిరిమేనగా రావేరే పల్లె గోపెమ్మ. తలుకు తారగా బొబ్బుల సిరిమేనగా రావేరే పల్లె గోపెమ్మ. హత్తిరిసే హైలసా ముద్దుల సిరినీటికా రారోరి ఓపికా. రేగి పండులాగా ఉన్న నిన్ను చూసి నోరూరుతున్నదే పంటి పాపకి. ఆ పచ్చి వెన్న పెట్టి బలెత్తించా సుకు, నీకిచ్చే రాత్రి పగలు వదల మాకు. అయితే అబ్బబ్బ అయితే అరే అరే అయితే ఓయమ్మడు నువ్వు దాచిపెట్టిన సోకులకు తిప్పలెప్పుడు. హే! అబ్బో పిల్లడు, ఈ సరస మాకు అప్పనంత తొలకరిప్పుడు. తలుకు తారగా బొబ్బుల సిరిమేనగా రావేరే పల్లె గోపెమ్మ. హత్తిరిసే హైలసా ముద్దుల సిరినీటికా రారోరి ఓపికా. మంచు ముత్యమా తేనె అందమా నిజంగా నీ ఒళ్ళు నాజూకే. సూటుల బాబు చూసాడాబు, మొదలేసి అదిరేసి ఓదుర బాబు. చేప కళ్ళ పాప నీ నడుము నైసులే. అలాగే వదిలేస్తే వయసు ఒప్పుకోదులే. చోళి నీళ్ళు చిన్న కానుకయ్యనా. బ్రహ్మచారికి కన్ను సేవ చెయ్యనా. అయితే అబ్బబ్బ అయితే అరే అరే అయితే ఓయమ్మడు నీ సోకులన్నీ చల్లలాగా చిలుకుడెప్పుడు. చెయ్యో పిల్లడు, ఓ మాట పడక ఇరకే ఇంటల్లుడు. తలుకు తారగా ఉప్పుల సిరిమేనగా రావేరే పల్లె గోపెమ్మ. హత్తిరిసే హైలసా ముద్దుల సిరినీటికా రారోరి ఓపికా.
అయితే